ఎంత చెప్పినా ఒడవని ముచ్చట లెక్కనే తయారైంది రైతన్నల గోస. ఏ చిన్న పని చేసినా కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. కానీ రైతన్నలు రెక్కలు ముక్కలు చేసుకొని తిప్పల పడ్డా సరే ఏం ఫాయిదా లేకుండా పోతున్నది. నెలల కమానం కళ్ళాల మూలుగుతున్నాయి గింజలు. అటు చెడగొట్టు వానలు పగబట్టినట్టు చేస్తున్నాయి. మార్కెట్లలో సవలతులు లేక అరిగోస అవుతున్నది. చిన్నగా లేవు పొర్రి అన్నదాతల తిప్పలు చూడుర్రి. బంగారం అసొంటి వడ్లు రాసులకు రాసులు వండినాయి. కానీ ఏం పాయిదా, అన్నదాతలు ఆగమాగం అవుతుండ్రు. ఇక కొనుగోలు కేంద్రాల కాడ ఏం నడుస్తుందో నువ్వే చెప్పే రైతన్న. ఇప్పుడు నిన్న ఎలాడితేనే బస్తాలు లేవంటారు, ఉన్నాడు లారీలు లేవంటారు, ఉన్నాడు అమ్మానీళ్ళు లేరంటారు, సాకులు చెప్తారు. పిల్లలు కటింగ్ పెడతాంటారు 3-4 కిలోలు. వందల కొద్ది కొనుగోలు కేంద్రాలు పెట్టినమని చెప్తున్న నల్గొండ జిల్లాల పరిస్థితి గిట్లున్నది. ఇక చూడరి ఇంకో రైతన్న ఏమంటున్నాడో. ఇప్పటికి వచ్చి 15 రోజులు అవుతుంది. ఏ మాత్రం అయినా కూడా ఎండపోసి రాసి పోసుకున్నాం. ఎండపోసే నాడైనా తాలు లేదు, రాసి పోసుకున్నాకనైనా తేడా గడిగి పెట్టినాం. ఇప్పుడు కాంటాలు పెట్ట మ్యాచ్ వచ్చింది చూసిర్రు. ఇప్పుడు కాంటాలు పెట్టమంటే ఎగపోస్తే పెడతాం, లేకపోతే లేదు అని మాట్లాడుతుర్రు. కర్ణుని సావుకు సావాలచ్చ కారణాలు అన్నట్టు వడ్లు కొనేతందుకు సావాలచ్చ సాకులు పెడుతున్నారట. ఇంకో దిక్కు రైతుల పక్షాన కారు పార్టీ వాళ్ళు పోరాటానికి తయారైనరు. నల్గొండ కలెక్టర్ ఆఫీసు ముంగట ధర్నా చేసిండ్రు. సర్కారు వాళ్ళని గట్టిగానే ఆర్చుకుండ్రు. కళ్ళాలలోనే రైతుల్ని ఎండబెట్టి ఎండిపోయి సగానికి సగం అయిపోయిన ధాన్యాన్ని తీసుకుపోయి కూడా దుర్మార్గంగా ఇంకా మాయిశ్చర్ ఉందని ఇదేదనే వంక చూపించి క్వింటాల్కు 10 కిలోలకు పైన, కొన్ని చోట్ల 15 కిలోలు 20 కిలోల వరకు కూడా కట్టింగ్లు చేసి రైతాంగానికి ద్రోహం చేస్తా ఉన్నారు ఈ జిల్లా మంత్రులు. ఇది జిల్లా మంత్రులకు తెలియక జరగడం లేదు. జిల్లా మంత్రుల అనుమతితోనే ఈ దుర్మార్గం, ఈ దోపిడీ జరుగుతుంది. మిల్లర్ల దగ్గర డబ్బులు దొబ్బి మంత్రులు రైతాంగాన్ని మిల్లర్లకు దళారులకు అప్పచెప్పినరు. ఇవాళ దాని పాపమే రైతు ఇవాళ శిక్షణ అనుభవిస్తున్నాడు. ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లానే కాదు, ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా గిట్టనే ఉన్నది. లోడెత్తుకొచ్చిన బాండ్లన్నీ ఎక్కడికక్కడ లైన్ కట్టినాయి. ఓ దిక్కు అకాల వానలు ఆగం పట్టిస్తుంటే కూడా చూద్దాం చేద్దాం అంటున్నారట ఆఫీసర్లు. అన్ని జిల్లాల్లో అంతో ఇంతో గిట్టనే ఉన్నది పరిస్థితి. 15-20 రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నారు అన్నదాతలు. సాకులు చెప్పి క్వింటాల్కు 300-400 తక్కిస్తున్నారట. 3-4 కిలోలు తరుగు తీసేస్తున్నారట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే మార్కెట్లలో సవలతులు లేక ఎండాకాలం మలమల మాడిపోతుండ్రు రైతులు. ఎండ దెబ్బ తలిగి పానాలే పోతున్నాయి. ఇంకో దిక్కు చెయ్యి పార్టీ లీడర్లు ఏమంటున్నారు అంటే అంత సెంటర్లే చేస్తాను అన్నట్టు మాట్లాడవట్టే. మరి కేంద్ర ప్రభుత్వం కొనాల్సిన ఎఫ్సీఐ గోడౌన్స్ కొనట్లేదు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం ఉన్నా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ కొనుగోలు చేస్తున్న విషయాన్ని కూడా రైతన్న అందరూ కూడా చేతులు జోడించి మనవి చేస్తున్నా. మీరు ఎవరు కూడా ఆందోళన పడద్దు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారో టైం డేట్ చెప్పమనండి, పోదాం మనం. ఎఫ్సీఐ కొనుగోలు చేయకుండా ఆ ఒక మిల్లులలో పంటలు 2 పంటలు ఎందుకు ఆగిందో పోయేద్దాం మనం. కలెక్టర్ గారిని తీసుకొని పోయేద్దాం మనం. నేను రాష్ట్ర మంత్రిగా నేను వారెంబడి వస్తా. దానికి ఎవరు బాధ్యత చెప్పమనండి. ఇలా వాళ్ళు చేయాల్సిన బాధ్యత చేయకుండా, రైతుల పక్షాన ఏ రోజు నిలబడకుండా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో విధంగా దోషం చేద్దామనే ఒక ఆలోచన తప్ప ఎన్నడూ రైతుల పక్షపాలన కేంద్ర ప్రభుత్వం లేదన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను. వాళ్ళు వంటలేరని వీళ్ళు వంటలేరని వాళ్ళు కిరికిరి పెట్టుకుంటాండ్రు. కోడెల కొట్లాట నడమ దూడలు నలిగినట్టు నడమ రైతన్నలు ఆగమవుతుండ్రు. సూత్త ఋతుపవనాలు రానే వస్తున్నాయా అంటుండ్రు. ఇంత వానలు గిట్ట చాలైనాయంటే ఇక అటెనక ఏం చేసినా లాభం లేదు. అందుకే గింజలన్నీ జపన కొనుండ్రి సార్లు అని అడుగుతాండ్రు అన్నదాతలు. మరి ఇప్పటికైనా రువ్వడి పెంచుతారో లేదో చూడాలి.